మన వైసీపీ సీనియర్ నాయకులు ఆర్ఏ అజయ్ కుమార్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆర్ఏ అజయ్ కుమార్ గారు. సో ఏంటి గుడ్ మార్నింగ్ అండి పెద్దిరెడ్డి రామచంద్ర మీకు మరియు ప్యానల్ లోని నాగేంద్ర గారికి, విద్యాసాగర్ గారికి, అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ ప్లీజ్. ఏంటి అసలు ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ధైర్యం ఏంటి? తిరుపతిలో ఉంటారు మీరు. టీడీఆర్ బాండ్స్కి సంబంధించి భారీ ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. నిజంగా కుంభకోణం జరిగిందా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూములు కబ్జాలు చేశారా లేదా? నిజంగా ఆయన మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందా లేకపోతే గాంభీర్యమా? ఏం చెప్పాలి? మీరే చెప్పాలి ఇంకా దానికి సమాధానం అజయ్ కుమార్ గారు. సార్ నేను మాట్లాడేటప్పుడు మీరు ఎవరు మాట్లాడినా నేను డిస్టర్బ్ చేయలేదు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు కూడా కొంచెం నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. పాయింట్ బయట రాకుండా మధ్యలో పెట్టారంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకని ప్లీజ్ నా రిక్వెస్ట్. ఇప్పుడు ఏం జరుగుతోందంటే సార్, ఒక రెండు రాజకీయ పార్టీల మధ్య ఒక కట్టుకథలు అల్లడం అనేది మొదలైపోయింది. అది ఎలా మొదలైందంటే, ఎలక్షన్ రోజేమో నేను కొంచెం సంచలన వ్యాఖ్యలు చేయదలుచుకున్నా ఈ రోజు, ఇది ప్రజలకు అవసరం కూడా. ఎన్నికల రోజేమో ఓటర్ దగ్గరికి వెళ్ళి 500 రూపాయల నోట్లు 4 ఇస్తున్నారు. ఈ లేదని ఎవరు చెప్పలేరు, కాణిపాకంకి వచ్చి ఎవరన్నా సత్యం చేయమనండి. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేసేటప్పటికి, ప్రభుత్వాలు ఏర్పడి ప్రభుత్వ పాలన చేసేటప్పటికి ఏమవుతోందంటే, అసలు వీళ్ళంత సచ్చీలవంతులు ఎవరు లేనట్టు, వీళ్ళలాగా పరిపాలన ఎవరు చేయలేరన్నట్టు, ప్రజల కోసమే పుట్టినట్టు, ఇంకా మామూలుగా ఉండవు ఆ వాక్యాలు గాని, ఆ కథలు గాని, అవి గాని, ఆ ప్రచారాలు గాని. అవి వింటుంటే నిజంగా సత్యహరిశ్చంద్రుడు గనక బతికుండి ఇవన్నీ గాని చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు సార్. అంతటి దారుణమైన కట్టుకథలు అల్లడము, ప్రచారం చేయడము, ఏదైతే ప్రభుత్వం తన పరిపాలన ఏదైతే ఉందో, ప్రజలకు చేయాల్సిన మేలు ఏదైతే ఉందో దాని మీద డిబేట్లు, దాని మీద చర్చలు జరగటంలే. వైసీపీ నాయకులు ఆ రోజు నోరు పారేసుకున్నారు, ఏ టీడీపీ నాయకుడు నోరు పారేసుకోలేదు సార్, ఏ జనసేన నాయకుడు నోరు పారేసుకోలేదు సార్. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన ప్రజారాజ్యంలో ఉండేటప్పుడు పంచులు కూడా తీసుకొడతామన్నారు. అదేమైనా మంత్రోపదేశమా? చంద్రబాబు నాయుడు గారు అదంతా ఓకే, మాటలు కాదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కబ్జాలు చేశారా లేదా, ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెక్టా కాదా? తిరుపతిలో మీరు కూడా మున్సిపాలిటీలో మీరు కూడా భాగస్వామ్యం, టీడీఆర్ బాండ్లో కుంభకోణం జరిగిందా లేదా అది చెప్పండి సార్. కుంభకోణం జరగలేదనేది వైసీపీ 100% స్టాండ్ సార్. ఇప్పుడు మా పార్టీలో ఒక బలమైన నాయకుడు, ఇప్పుడు వాళ్ళు ఆ స్టాండ్ తీసుకోకపోతే ఇంకే స్టాండ్ తీసుకుంటారు? వాళ్ళు ఆ స్టాండే తీసుకుంటారు. మీరు మాట్లాడేటప్పుడు వర్షం విందాం. చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి, మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, కరుణాకర్ రెడ్డి గారు కూడా పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి, మీరు ఏం విచారణ జరుపుతారో జరుపుకోండి, ఫైలు దగ్ధం కేసు మీద విచారణ అన్నారు. ఆన్లైన్ లో దొరికేటువంటి డాక్యుమెంట్స్ బయట ఎవరో కాలిస్తే మాత్రం ఆన్లైన్ లో డాక్యుమెంట్ మారుతుందా అని సింపుల్ పాయింట్ తో చెప్పేశారు దానికి ఆన్సర్. ఈ రోజు కూడా పెద్దిరెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ దీన్ని స్పందించి ఒకటే చెప్పారు, మీరు విచారణ జరిపించి తేల్చండి స్వామి అని. ఆ తేల్చడానికి ముందు ప్రజల్లో ఒక చర్చను తీసుకురావాలి. ఏమనంటే, పెద్దిరెడ్డి గారు అక్రమార్జన, ఫారెస్ట్ భూముల ఆక్రమణ, ఇంకా అవి ఇవి ఏంటంటివో మాట్లాడుతూ ఈ యొక్క సూపర్ 6 అమలు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద చేసేటువంటి దాడులు, ఇతరత్ర వ్యవహారాలన్నిటి బయటకు రానికుండా, వరదలు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకేదైనా ఇష్యూ వచ్చిందంటే టీడీఆర్ ఇష్యూ అంటే కరుణాకర్ రెడ్డి గారు, అవినీ రెడ్డి గారు, తిరుమల దేవస్థానంలో లడ్డులో కొవ్వు కలిపినారు. ఈ రోజు రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ భూములు ఆక్రమించి ఆయన ఒక మంచి విలాసవంతమైన భవనం కట్టుకున్నారు. ఇవే కదా సార్ కంటిన్యూగా, ఇవే కదా కంటిన్యూగా. దీనివల్ల ఏమైనా ప్రజలకు ప్రయోజనమా? ఈ రోజు వ్యవస్థలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి సార్?
ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి కదా, ఎన్డీఏ భాగస్వామ్యమే కదా, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ. తేల్చుకోమనండి సార్, విచారణ జరిపించమనండి. ఓకే ఓకే వీలైనంత త్వరగా ఓకే, వీటి మీద ఓకే. సత్వర విచారణ జరిపి ప్రజలకు నిజాలు చెప్పండి. రాజు గారు, ఎస్ అదే కోరుకుంటున్నాం. ఎస్ అదే అదే రాజు గారు. నాగేంద్ర గారు మేము కూడా అదే కోరుకుంటున్నాము. రాజు గారు. సార్, ఒక్క ఊరికే నిమిషం, ఇట్లా విద్యాసాగర్ సార్, ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ ఒక్క నిమిషం, విషయం మీద 100 ఒక్క నిమిషం మంది విద్యాసాగర్ గారు. తెలుగుదేశం నాగేంద్ర గారు నాయకులు మాట్లాడండి. స్పందిస్తారు. కాదు కాదు, ఒక్క తప్పకుండా నిమిషం రాజు గారు. తప్పకుండా కాదు, అజయ్ కుమార్ రాజు గారు గారు, కాదు కాదు, చెప్పండి నేను చెప్పండి. చెప్తా, మాట్లాడండి నేను చెప్తా. మాట్లాడండి